మేము ఇక్కడ వేదిక మీదైనా కొంచెం ఓ ముగ్గురం ఉన్నాం ఇక్కడ, కానీ అక్కడ చూస్తే 50% ఉండాలి. ఒక రో అంటే ఒక లైన్ మొత్తము మరి ఒక సైడ్ లేడీస్ ఉండాలి 50 అన్నప్పుడు, కానీ అంత రాలే. ఇక్కడే మరి ఏం జరిగింది అనేది ఒక్కసారి మేడం తప్పకుండా మీరు అటెండెన్స్ తీసుకోవాలి. ఎవరెవరు ఎందుకు మిస్ అయినరు అనేది కూడా ఖచ్చితంగా ఆన్సర్ రావాలని నేనైతే కోరుతా ఉన్నా. ఎందుకంటే సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలు నిర్ణయాధికారాలలో కూడా, అది గ్రామం కావచ్చు, మండలం కావచ్చు, మరి జిల్లా, రాష్ట్రంలో భవిష్యత్తులో 33% పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా కావాలని కోరుతున్నటువంటి ఈ సందర్భంలో మరి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామ పరిపాలనలో కూడా మహిళల యొక్క పాత్ర అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా అన్ని గ్రామాలు బాగుపడతాయి. అన్ని గ్రామాలు బాగుపడితే సహజంగానే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే, రాష్ట్రాలు బాగుంటే దేశం కూడా బాగుంటుంది. మరి ఈరోజు ఇలాంటి అవగాహనకే మనం రాకుంటుంటే మరి గుడ్డెద్దు చేల్లో పడ్డదంటారు చూడండి. అందుకనే మొట్టమొదటిసారి నాకు ఒక బాధ ఉండే, పంచాయతీరాజ్ మినిస్టర్గా నేను అడగగానే, నేను ఇది అడిగి తీసుకున్న శాఖ వాస్తవానికి, మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఒక కోయ జాతికి అసలు ఇంతవరకు మినిస్టరే రాలే 70 సంవత్సరాల మన పార్లమెంటరీ విధానంలో. ఆ ఎలక్షన్స్లో మనకు 50% లేడీస్ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకున్న టైంను, మీకు 5 సంవత్సరాల టైం ఉంది, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క 99 డేస్లో 10 థీమ్స్గా 10 అంశాలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ 10 అంశాలలో మన గ్రామాన్ని కనుక ప్లాన్ చేసుకొని పనిచేస్తే అద్భుతంగా గ్రామాలు అభివృద్ధి పదంలోకి వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రామ సభలు చేసుకొని ఇప్పుడు వచ్చిన డబ్బులు, ఇంకా రావాల్సిన డబ్బులు, ఇప్పుడు రన్నింగ్ ఇయర్ డబ్బులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు వచ్చే 2000 కోట్లు మీకు సర్పంచులకు మినిమం ప్రతి ఊరికి, చిన్న చిన్న ఊర్లకు కొద్దిగా తక్కువ వస్తాయి, పెద్ద ఊర్లకు కొద్దిగా ఎక్కువ వస్తాయి. మినిమంగా 20 lakhs వరకైనా వస్తాయి. 15th ఫైనాన్స్ 2 ఇయర్స్ మనకు ఎలక్షన్ లేకపోవడం మూలంగా ఏ ఇయర్ ఆ ఇయర్ రాకపోవడంతో అవన్నీ జమ అయ్యి ఇప్పుడు మీకు అందుబాటులోకి వచ్చినాయి మీరు ఖర్చు పెట్టడానికి. ఈ వచ్చిన డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెడితే మంచి పేరు ఉంటుంది. ఈ 99 డేస్ ఒక టార్గెట్గా పెట్టుకొని పని చేయండి. మన గ్రామాలకు ఈరోజు ఎట్లయితే 10 అంశాలను పెట్టి గ్రామ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పెట్టడం జరిగిందో, ఇవన్నీ మీరు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా నేషనల్ అవార్డ్స్కు సెలెక్ట్ అవుతారు. జాతీయ స్థాయి పురస్కారాలు 1 కోటి రూపాయలు ఫస్ట్, సెకండ్ అవార్డు వస్తే 75 లక్షలు, మరి థర్డ్ వస్తే 40 లక్షలు. ఈ రకంగా 9 రకాల అంశాల మీద 9 రకాల అవార్డ్స్ ఉన్నాయి. అట్లా ఒక్కొక్క సర్పంచ్ మరి వన్ సైడ్గా కూడా మీరు 9 రకాల అవార్డ్స్ కూడా తీసుకోవడానికి, అలా అన్ని రంగాలలో మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్పంచులందరూ కూడా దయచేసి గ్రామాలలో అన్ని గ్రామ సర్వాధికారాలు, సర్వతోముఖాభివృద్ధి, గ్రామ అభివృద్ధే మీ లక్ష్యం. ప్రతి దాంట్లో మీ అవసరం ఉంటుంది. మంచినీళ్ళు, లైటింగు, డ్రైనేజీలు, పబ్లిక్ హెల్త్, అంగన్వాడీలు, స్కూల్స్, మరి ఏది ఉన్నా కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి మీద మీ పర్యవేక్షణ ఉండాలి, మీ పాలన ఉండాలి, మీ ముద్ర ఉండాలి. గ్రామ సంపూర్ణ అభివృద్ధే మీ లక్ష్యంగా ఉండాలి.